ఫిబ్రవరి 14 అనగానే టక్కున అందరికీ గుర్తుకు వచ్చేది వ్యాలంటైన్స్ డే. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమ జంటలు పార్కులు, పబ్బులు, రెస్టారెంట్స్, సినిమా హాళ్ళు, టూరిస్ట్ ప్రదేశాల్లో తిరుగుతూ తమ టైంని స్పెండ్ చేస్తారు. ప్రపంచం మొత్తం ఈ రోజును ప్రేమ దినంగా జరుపుకుంటే ఇండియాకు మాత్రం ఫిబ్రవరి 14 ఒక బ్యాడ్ డే అని చెప్పొచ్చు. భారతదేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఇది ఒక బ్లాక్ డే. ఫిబ్రవరి 14 అనగానే భారతీయులకు ఘోర విషాదకర పుల్వామా దాడులు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ బాధాకర క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ కూడా భారతీయుల కళ్ళు చెమర్చుతాయి. ఉగ్రవాదుల దాడుల్లో 40 మంది జవాన్లను కోల్పోయిన ఈ రోజును భారతీయులు బ్లాక్ డేగా పాటిస్తున్నారు. అసలు ఫిబ్రవరి 14న పుల్వామాలో ఏం జరిగింది? ఆ ఘటనతో యావత్ దేశం శోకసంద్రంలో ఎందుకు మునిగిపోయింది? భారతదేశం బ్లాక్ డేగా ఎందుకు పాటిస్తోంది? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2019 ఫిబ్రవరి 14 నేటికి సరిగ్గా 6 సంవత్సరాల క్రిందట దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సైనికులు జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తూ ఉండగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఇన్సిడెంట్లో సిఆర్పిఎఫ్కు చెందిన 40 మంది జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఆత్మాహుతికి పాల్పడ్డ కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ హైవే పక్క నుంచి సిఆర్పిఎఫ్ కాన్వాయ్లోకి ప్రవేశించాడు. పేలుడు పదార్థాలతో కూడిన కారుతో అతడు ఆర్మీ వెహికల్ను ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించి 40 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటనతో దేశమంతా ప్రతీకార జ్వాలల్లో ఊగిపోయింది. వీర మరణం పొందిన సైనికులను ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 14వ తేదీన చీకటి రోజుగా దేశ ప్రజలందరూ పాటిస్తున్నారు. పుల్వామా దాడికి నిరసనగా పాకిస్తాన్పై భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత అంటే 2019 ఫిబ్రవరి 26వ తేదీన మన ఆర్మీ పాక్పై మెరుపు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. పాకిస్తాన్లోని బాలాకోట్లోకి ప్రవేశించి బాంబులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది ఉగ్రవాదులు హతమవటంతో భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27వ తేదీన జమ్మూ కాశ్మీర్లోకి చొరబడి పాక్ ఆర్మీ వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం MiG-21 పాకిస్తాన్ సైన్యం దాడికి గురై అక్కడే పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైనికులు MiG-21 పైలట్ అభినందన్ వర్ధమాన్ను పట్టుకున్నారు. 2019 మార్చి 1న అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్ధమాన్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన మన దేశానికి చీకటి రోజు కాబట్టి వీర జవాన్లకు నివాళులు అర్పిద్దాం. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుందాం. వారి త్యాగాలను గుర్తిస్తూ ఘన నివాళులు అర్పిద్దాం. అమర జవాన్లలారా, మీకు పొలిటికోస్ మీడియా తరపున మా సెల్యూట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.